దిలీప్ గారికి మరొకసారి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సార్ చేస్తుందని చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఏమో మీరు ఎవరు చెప్తలేదే? మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వెస్టేజ్ అంటేనే ఎటకారం ఆడేవాడిని. పేరులోనే వెస్టేజ్ అని నాకు వెస్టేజ్ అనక వేస్టేజ్ ఏంటి బాబు, వేస్టేజ్ అంటే వేస్ట్ తీసేస్తారు కదా అన్నాను నేను. అప్పుడు మా గురువు గారు ఒక కనకరాజు గారు వెస్టేజ్ అంటే పూర్వకాలమైన వస్తువులు, దేవునికి స్తోత్రం. క్షమించండి, నాకు మైక్ కట్టుకుంటే అదే వస్తుందండి. చాలా సంతోషం, మీరందరూ నవ్వారు, నేను కూడా నవ్వాలి, మనసులో నవ్వుకున్నాను, సంతోషం. నేను జాయిన్ అవ్వి మాది కాకినాడ దగ్గర డైరీ ఫార్మ్ సెంటరు, పిసింగారపురం గ్రామం తెలుసు కదండి మీకు, బోట్లు ఉంటాయి. ఆ పిసింగారపురం గ్రామానికి నేను ప్రెసిడెంట్ని, అక్కడ ఫైబర్ బోట్లకి ప్రెసిడెంట్ని. ఈ స్టేజ్ కోసం నాకు 5 సంవత్సరాల క్రితం తెలిసిన తర్వాత నాకు చదువు లేదు. ఎక్కడో ఒక వ్యక్తి తెలిసిన ట్రైన్లో అతను కలిసి ట్రైన్లోనే నాకు చెప్పాడు ఈ విషయం. అయితే నేను మీటింగ్ ఉంది ఫలానా చోటన అన్నారు, వచ్చారు. ఆ రోజున ఆ సారి కూడా వచ్చారు డిపార్ట్మెంట్. అవును కదా సార్, మీ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు నాకు చాలా సంబంధం ఉంది, మర్చిపోయాను. పోలీస్ స్టేషన్లో నేను ఎక్కువ పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాను, రాజకీయంగా ఉంటాను, అన్ని రంగాల్లో కూడా కలిసి ఉంటాను. నేను జాయిన్ అవ్వి ఎన్ని రోజులు అవుతుంది బాబు? 15 నెల అయిపోయింది, అవ్వలేదు. 23 రోజులు ఎంత అవుతుంది? 23 రోజులు అవుతే దీంట్లో స్పీడ్గా ఉండాలని మా వాడు చెప్పాడు నాకు. 5 సంవత్సరాల క్రితం అతనికి చెప్తే దమ్మా బుస్ అన్నయ్య అన్నాడు నన్ను. అప్పుడు అన్నాడు అతనే, కానీ అప్పుడు నా మాట వింటే ఇప్పుడు నేను చాలా రేంజ్లో ఉంది ఇందులో. అతని మీద చాలా కోపం వచ్చింది నాకు, చాలా తప్పు చేసావు తమ్ముడు అంటే. ఇప్పుడు ఏమైపోయింది అన్నయ్య, ఇప్పుడు ఎంత 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది నా వయసు. 5 సంవత్సరాలు దేవుడు తీసుకుపోయాడు, ఈ 5 సంవత్సరాలు మళ్ళీ పెద్ద వయసు వచ్చేస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకా స్పీడ్గా కష్టపడాలంటే నేనున్నాను నీకు అన్నాడు దేవునికి. అంట్లోకి నాకు ఇంకా ధైర్యం వచ్చింది. దేవుడి సహాయం నాకు ఉందండి, ఎందుకంటే నన్ను బ్రతికించింది కాపాడింది ఆయన. అందరికీ దేవుడు ఎవరిష్టం వారు దేవుళ్ళ వారిని పూజ చేసుకోండి, నేనేం మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయలేదు. కానీ మనందరం కలిసి నడవలసింది దీంట్లో వేస్టేజీలోకి ముందుకు సాగితే పట్టుదల, కృషి ఉండాలి. ఏముండాలి మనకి? పట్టుదల. ఏదైనా సాధించాలనుకంటే దాన్ని సాధించేవాళ్ళు. 2 చెప్పాం, 3 చెప్పాం, 4 చెప్పాం, ఎవరు రాలేదు, కొనుక్కోలేదు అని నిరాశ పడకూడదు. నిరాశ పడితే మాత్రం దీంట్లో మీరు ముందుకి సాగలేరు. నేను కూడా పట్టుదల ఉన్నాను. 15 రోజుల్లోనే ఇది 8% అవ్వాలి. చాలా సంతోషం. దీంట్లో నాకు చాలా నమ్మకం కలిగింది. ఈ నమ్మకాన్ని బట్టి నేను ముందుకి సాగిపోతాను. రాబోయే కాలం ఇంకెంతో లేదు, 1 నెలలో ఏదో అవ్వాలన్నాడు మావాడు, అయిపోతాను. ఎవరిని చెప్పినా నా మాట వింటారు. ఆ నమ్మకంతో నేనే ముందుకి సాగిపోతాను. నేను తీసుకెళ్ళిన మావాడు రాయలేకపోతున్నాడు. ఏమి వేసాను ఐడియా వెళ్ళిన 10 చెప్పిన వాళ్ళకి అందరికీ చెప్పి నాకు వచ్చిన మాటలు నాకు చెప్పేసి ఐడియా వేసుకోమంటే వాళ్ళు మాట తీలేకే ఐడియా వేసుకుంటున్నారు.
మరి ఐడియా వేసుకుంటే వదిలేద్దాలని బాగోదు కదా. నేను రోజు వాళ్ళని వాష్ చేయాలి. ఏం చేయాలప్పుడు? సరుకులు కొనుక్కుంటే నీకు ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో ఆదాయం వస్తుంది. అది నీకు ఈ రెండు కూడా ఎక్కడ దొరుకుతుందంటే ఈ ఎస్టేజీ కంపెనీలో దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది అని చెప్పడం మొదలెట్టాను. అదే నా సమయం ఎక్కువైపోయింది ఉంది. సరే, మొదట నాకు చెప్పే మాట ఏంటంటే, ఎవరికైనా నీకు ఆరోగ్యంగా అన్ని ధనధాన్యముల కంటే కోరదగినది మంచి పేరు, దానికంటే కోరదగినది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే మంచి పేరైనా చెడ్డ పేరైనా వస్తుంది. ఆ ఆరోగ్యం ఈ ఎస్టేజీ ప్రొడక్ట్లో మనకు దొరుకుతుంది. మీరు నమ్మండి, నా మాట మీకు వాడిన తర్వాత మీకు తెలుస్తుంది. నేను 10 రోజులు నా గ్యాస్ కంపెనీ గ్యాస్ ఉంది, నాకు గ్యాస్కి వాడాను అమలా, అలోవేరా, ఫైబర్ ఈ 3 వాడాను. 15 రోజుల్లో గ్యాస్ నాలోంచి పారిపోయిందండి. నమ్మండి, నిజం. ఎందుకంటే నాకు అది జరిగింది ఎప్పుడు అంటే నమ్మకం వచ్చింది. తర్వాత షుగరు 3 చిల్లర ఉండేది. అది దానికి కూడా మా వాడు చెప్పిన తర్వాత నేను వాడాను. వెంటనే 170కి వచ్చేసింది. ఎంతకు వచ్చిందండి? 2 రోజులు అయింది నేను చూసుకోండి. 2 రోజులు కదా పాప బెదరు. 2 రోజుల్లో చూసుకున్నాను. ఇప్పటికి నాకు 170 షుగర్ ఉంది. తగ్గిందని కాదు, కానీ లోపల సామాలన్నీ కూడా బాగా పనిచేస్తున్నట్టు నాకు నమ్మకం వచ్చింది. మీరు కూడా నమ్మండి అమ్మలారా, నమ్మి మీరందరూ కూడా కృషి చేయండి, ముందుకు సాగండి. ఆ ఇంటికి చెప్పాను, ఈ అమ్మకు చెప్పాను, ఆ అమ్మకు చెప్పాను, ఇంట్లేదు చేయను, ఏం చేయను అనకండి. చెప్పిన వాళ్ళకి వదిలే, మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. ఒకసారి చెప్పు, 2 సార్లు 3 సార్లు చెప్తా ఉంటుంటే వాళ్ళకి ఏం చేస్తుంది? అమ్మాయి ఈవిడ ఏకపుర తినేస్తుందిరా బాబు, ఏం చేద్దాం, ఒకసారి కొని వాడేద్దాం అనుకుంటారు. వదిలిపెట్టకూడదు. చాలు. ఏం వాడారో చెప్పారు. మీకు 8% ఎంత వచ్చిందో చెప్పు. ఫస్ట్ 750 వచ్చింది, తర్వాత మళ్ళీ 250, 280 వచ్చింది. అలాగే 1000 రూపాయలు దాటేసింది. ఏం కావాలనుకుంటున్నాను? ఆరోగ్యం, డబ్బు. ఎంత అంటే నేను చాలా కావాలని కోరుకుంటున్నాను, దాన్ని సాధించేస్తాను. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను 4 లక్షలు సంపాదించాను, కానీ దాంతోపాటు షుగరు, గ్యాసు సంపాదించాను. డబ్బులన్నీ చాలా పారిపోయి, ఈ మిగిలిపోయి, ఎస్టేది దెబ్బతో ఈ పారిపోయి.